శ్రీకృష్ణ అర్జునని చూసి చెప్పాడు, పార్థ, నువ్వు నాకు చాలా ప్రియమైనవాడు కాబట్టి నేను ఇప్పుడు ఒక గొప్ప రహస్యం చెబుతాను, విను. ఇది రాజవిద్య, అన్నిటికన్నా గొప్ప జ్ఞానం. ఇది రాజరహస్యం, అన్నిటికన్నా పెద్ద రహస్యం. ఇది పవిత్రం. ఇది తెలుసుకోవడం కష్టమేమీ కాదు. నీ జీవితం మార్చగలుగుతుంది. నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు అనుభవించగలుగుతావు. కానీ ఈ విషయంలో నమ్మకం లేని వాళ్ళు ఈ జన్మచక్రం నుండి బయటికి రాలేరు. కృష్ణ, ఏంటి ఈ రహస్యం అని అర్జున అడిగారు. అర్జున, ఈ ప్రపంచం మొత్తం నా రూపంతో నిండి ఉంది. కానీ నేను ఈ ప్రపంచంతో బంధం పెంచుకోలేదు. అన్ని జీవులు నాలో ఉన్నాయి, కానీ నేను వాటితో బంధం పెంచుకోలేదు. ఎలాగ భూమి ఆకాశం కలిసి ఉంటుందో కానీ ఒకటిగా ఉండదో, అలాగే అన్ని జీవులు నాలో ఉంటాయి, కానీ నేను వాటితో బంధంలో లేదు. ప్రతిసారి సృష్టి జరిగినప్పుడు అన్ని జీవులు నన్ను వచ్చి కలుస్తాయి. మళ్ళీ నేను వాటిని సృష్టి చేస్తా. ఇది నా ఆధీనంలో జరిగే ప్రక్రియ. కానీ అర్జున, నేను ఈ కర్మల వల్ల బందీ కాను. ఎందుకు అంటే నేను ఆసక్తిగా ఉండను. నన్ను అర్థం చేసుకునేవాడు ఈ జన్మ మృత్యు చక్రం నుండి బయటికి వస్తాడు. పార్థ, నన్ను ఎలా పొందాలి అంటే మీరు కూడా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.